హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగానని చెప్పండి. మీ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు నా వ్లాగ్ని మీతో షేర్ చేస్తానమాట. ఫుల్ ఎంజాయింగ్ అని చెప్పాలి ఈ వ్లాగ్ అయితే. అండ్ ఇంకా మార్నింగే చూడండి, నాకు రోజు మనీ ప్లాంట్ని చూడడం అనేది అలవాటు అనమాట. అంటే బయటకు వస్తే ఫస్ట్ దాన్ని చూసుకుంటూ ఉంటాను, గ్రో అవుతుందా లేదా అని చెప్పి. మా వాడు నాతో పాటు లేచేస్తాడనమాట రీడింగ్ చేసుకోవడానికి. అండ్ ఇప్పుడైతే గోంగూర పప్పు చేస్తున్నా. రైస్ ఆల్రెడీ అయిపోయింది. టిఫిన్ వచ్చేసి ఉప్మా చేస్తున్నాను అనమాట. అండ్ ఈలోపు ట్యాంక్లో వాటర్ చెక్ చేద్దామని పైకి వచ్చాను. యాక్చువల్లీ చూడండి, ఎన్ని కుండీలు కొన్నానప్పుడు మీకు కూడా గుర్తుందా? సో ఇప్పుడు ఎండకి ఎండిపోయిన తర్వాత నుంచి నేను వేయడం మర్చిపోయాను. ఇంకా పైకి రావట్లేదు అనమాట. ఇవన్నీ అలా ఉండిపోయాయి, గడ్డి అది మొలిచేసి. సో మొత్తం అన్నీ ఒక రోజు పెట్టుకొని క్లియర్ చేయాలన్నమాట. అండ్ ఇంకేంటి విశేషాలు, ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ ఇంకా స్కూల్ టైమింగ్స్ అయితే అయిపోతూ ఉంటాయి, మధ్యలో ప్రిపరేషన్స్ జరిగిపోతూ ఉంటాయి. ఇవన్నీ డైలీ రొటీన్ కామన్ కదా. సో ఇందులోకి నేను పాపడ్స్ కూడా ఫ్రై చేశాను అనమాట. అండ్ క్యారేజెస్ కూడా ప్యాక్ చేసి పెట్టేస్తున్నాను. అండ్ ఇంకా ప్రైజీని అయితే రెడీ చేయాలి. సన్నీ అయితే వాడు సెల్ఫ్గా రెడీ అయిపోతాడు అనమాట. కొన్ని అందించాలి, బట్ కంప్లీట్గా రెడీ అయిపోతాడు. ఇంకా ప్రైజీని అయితే ఇంకా అలాగే చేస్తూ ఉండాలన్నమాట. సో ఈ విధంగా స్కూల్కి వెళ్ళేంత వరకు రొటీన్ వర్క్ అయితే ఉంటూనే ఉంటుంది. ఇప్పుడైతే పనులన్నీ అయినాయి అనమాట. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, అవి చేయాలి. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ నేను అక్క దగ్గరికి వెళ్తున్నాను. సో అక్క నేను కలిసి షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. మీకు కూడా యూజ్ అవుతుంది. నేను ఏంటంటే ఒక షాప్ అయితే షేర్ చేస్తాను. ప్రజెంట్ అయితే కొంచెం షేర్ చేస్తాను, అంటే తర్వాత మళ్ళీ ఫుల్గా వీడియో చేద్దామనేసి అనుకున్నానులేండి. అక్కడ ఏంటంటే మనకి మీరు టైలరింగ్ చేస్తున్నా, లేదంటే మీకు సంబంధించిన శారీ మ్యాచింగ్స్ కానీ, చాలామంది మనం శారీస్కి సంబంధించి లైనింగ్స్, లైక్ బ్యాక్ నెక్ డిజైన్స్ కానీ, ఏమైనా పూసలు కుట్టుకోవాలనుకున్నా, మగ్గం వర్క్కి సంబంధించి A to Z ఐటమ్స్ అయితే అక్కడ దొరుకుతాయి అనమాట. అది మసీద్ సెంటర్లో ఉంటుంది అనమాట. మన కాకినాడ మెయిన్ రోడ్డు దగ్గర మసీద్ సెంటర్ ఉంటుంది కదా, సో అక్కడే ఉంటుంది. అక్కడ దొరకని ఐటమ్ అంటూ ఉండదు అనమాట. శారీ ఫాల్స్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి. అంతేకాదు మేకప్ ఐటమ్స్ ఉంటాయి. లేడీస్కి సంబంధించి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది. కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మిషన్స్ కూడా ఆ షాప్లో మనకి సేల్ చేస్తున్నారనమాట. మెయిన్ ఇంకోటి ఏంటంటే, రీసెంట్లీ నేను విజిట్ చేయబోతున్నాను కాబట్టి షాప్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ అక్కడ మనకి ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు ఓన్గా ఏమైనా డిజైన్ చేయించుకోవాలన్నా, డ్రెస్సెస్ కానీ ఏదైనా కానీ, సో అక్కడ మీటర్స్ లేకుండా మనకి ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇంకా కంప్లీట్ స్టాక్ కూడా వస్తుంది, ఇంకా బోల్డ్ అంతా అని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే మీకు మగ్గం వర్క్కి సంబంధించి మీరు ఎనీ పర్పస్ హ్యాండ్ బ్యాగ్స్ మేకింగ్స్ కానీ, ఇలా అక్క హ్యాండ్ బ్యాగ్స్ చేస్తుంది కదా ఇంట్లో, సో తనకి సంబంధించి మెటీరియల్ కొనడానికి అయితే వెళ్తున్నాం అనమాట. దాంతోపాటు నేను కూడా వెళ్తున్నాను. సో మీరు కూడా చూసేయండి. అండ్ ఇప్పుడైతే రెడీ అయ్యి వెళ్ళాలి. అండ్ మీకు కూడా చాలా యూజ్ అవుతుందని చెప్పి నేను షేర్ చేస్తున్నాను అనమాట. ఆ షాప్లో మీకు A to Z దొరికితే నీడిల్స్ దగ్గర నుంచి అన్నీ మీరే చూస్తారు కదా. సో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండడానికి బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి. అంతేకాదు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. చాలా హౌసెస్ అనేవి సీల్కి ఉన్నాయి. అండ్ ఇంకా లైక్ మన కాకినాడలో బోలెడన్ని ఫుడ్ స్టాల్స్ పుట్టగొడుగులాగా పుట్టుకొస్తూనే ఉన్నాయి కదా. సో ఏది ఎక్కడ ఉంటుంది, ఏ ఫుడ్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీతో షేర్ చేయాలి డెఫినెట్లీ. సో ఆ వీడియోస్ కూడా వస్తున్నాయి. సో కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దు, ఓకే. నేను చెప్పాను కదా, ఇది వచ్చేసి షాప్ నేము జాగృతి అనమాట. సో జాగృతి మీకు మసీద్ సెంటర్ ఆపోజిట్ రోడ్లో సైడ్కి ఉంటుంది. మేనకా స్టోర్స్ పక్కనే ఉంటుంది అనమాట. ఇక్కడ చూసారా, ఫ్యాబ్రిక్స్ రీసెంట్లీ తెచ్చారట. ఎంత బాగున్నాయంటే ఎనీ కలర్ కాంబినేషన్ ఇక్కడ చక్కగా దొరుకుతాయి అనమాట. మనకి నచ్చినట్టు మనం డ్రెస్ డిజైన్ చేసుకోవాలంటే సూపర్ కదా. ఈ ఫ్యాబ్రిక్ని నేను ఎప్పటి నుంచో తీద్దామని అనుకుంటున్నాను. అండ్ బ్లౌజ్కి కలర్ అండ్ డిజైన్ చాలా బాగుంటుంది. బట్ ఇంకా చాలా కలెక్షన్ అయితే రాబోతుందట. సో అప్పుడు మీరు కంప్లీట్గా తీసి షేర్ చేయాలి అనేసి అన్నారనమాట. తప్పకుండా షేర్ చేస్తానని చెప్పాను. అండ్ ఇక్కడ చూడండి ఎన్ని రకాల ఫ్యాబ్రిక్స్. క్రషింగ్ ఫ్యాబ్రిక్స్ వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్లో ఉన్నాయి. యాక్చువల్లీ నా డ్రెస్సెస్ చాలా వరకు నేను డిజైన్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఫ్యాబ్రిక్స్ గురించి కూడా నాకు కొంచెం ఐడియా ఉంటుందన్నమాట. ఇక్కడైతే ఇంకా చాలా రకాలు ఉంటాయి. కిందకి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాను. ఇది 5th ఫ్లోర్ అనమాట. సో మెనీ ఫ్యాబ్రిక్స్ అనమాట.
అన్ని లైనింగ్స్ చాలా బాగున్నాయి, చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. అండ్ అదా అక్క హాయ్ చెప్పు. చూసారు కదా, ఇంకా చాలా ఉంటాయి. ఎంబ్రాయిడరీ మిషన్ అయితే ఇదే అనమాట. 3,50,000 అలా చెప్తున్నారు. ఇంకా తగ్గుతుందని కూడా అంటున్నారు. అండ్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుందని చెప్పారనమాట. ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే కనుక్కోలేదు. అండ్ ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ మధ్యలో గ్యాప్, ఏదో ఒక పని మామూలుగా. ఈరోజు ఏంటంటే స్పెషల్గా బుజ్జి మమ్మల్ని రెస్టారెంట్కి తీసుకెళ్లారనమాట. యాక్చువల్లీ ఏమీ రీజన్ లేదు, బట్ అయితే వెళ్ళాము. రాజుగారి విందు భోజనం సూపర్ ఉంటుంది రెస్టారెంట్ అనేది, మనకి నాగమల్లి జంక్షన్ దగ్గర, లైక్ ఇనోదయ హాస్పిటల్ పక్కనే ఉంటుంది అనమాట. మీకు ఎండింగ్లో కూడా నేను రూట్ చూపిస్తాను. సో ఇక్కడ మేము ఏమిటంటే మొగలై బిర్యానీ ఒకటి ఆర్డర్ చేసామన్నమాట. ఫస్ట్ అయితే సూప్ అండ్ స్టార్టర్స్ ఆర్డర్ చేసాము. ఇక్కడ చాలా కంఫర్ట్గా ఉంటుంది, ఫుడ్ కూడా టేస్ట్గా ఉంటుంది. అప్పటికప్పుడు మనకి ఏంటంటే వేడివేడిగా సర్వ్ చేస్తారనమాట. మన ఇచ్చిన ఆర్డర్ని బట్టి ఒక 10 మినిట్స్ అలా లేట్ అయినా కానీ వేడివేడిగా సర్వ్ చేస్తారు. అది నాకు బాగా నచ్చుతుంది అనమాట. రిసీవింగ్ అది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మేమైతే ఈ విధంగా టేబుల్ని అయితే విజిట్ చేస్తాము. మీకు టేబుల్స్ కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా ఉంటాయి అనమాట. పిల్లలు కంఫర్ట్గా కూర్చోడానికి అయితే మెయిన్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ మేము చికెన్ లాలీపాప్ అయితే ఆర్డర్ చేసాము. స్టార్టర్స్ ఎక్కువగా తినేస్తే మనం బిర్యానీ ఫుల్గా తినలేం కదా, సో అది. అండ్ ఇంకా ఇక్కడ స్పెషల్ ఏంటంటే తందూరి అనమాట. తందూరి కూడా చాలా బాగుంటుంది. మేము మొగలై మిక్స్డ్ బిర్యానీ అని చెప్పాం కదా, అదేంటంటే అందులో మనకి అన్ని రకాలు అంటే లైక్ ప్రాన్స్, మటను, చికెను అండ్ ఇంకా క్రాబ్ కూడా మిక్సింగ్ ఉంటుంది అనుకుంటా. ఈరోజు ఎందుకో మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చి చాలా ఎంజాయ్ చేసాం అనమాట. ఇక్కడ కర్రీస్ చూడండి, చికెన్ కర్రీ, ప్రాన్స్ కర్రీ, మటన్ కర్రీ అనమాట. ఈ వీటి కాంబినేషన్స్తో అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఫుల్గా ఎంజాయ్ చేసేసాం మేమైతే. అండ్ మెనూ కూడా మీకు చూపించాను కదా, నేను ఆల్రెడీ ఈ వీడియో సెపరేట్గా నేను చేయడం కూడా జరిగింది. అప్పుడు రెస్టారెంట్ రివ్యూ అయితే ఇచ్చాను. అండ్ ఇంకా మాకు ఎప్పుడైనా తినాలనిపించినా కూడా మేము బాగా ఇష్టపడే వాటిలో ఇదొకటి అనమాట. ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఫస్ట్ స్టార్టర్స్ ఎక్కువ ఎంజాయ్ చేసేస్తే ఏమవుతుందంటే బిర్యానీ కంప్లీట్ చేయలేము అనమాట. అందుకే చికెన్ లాలీపాప్స్ బిర్యానీ తినిన తర్వాత మళ్ళీ తందూరి చెప్పాము. అండ్ ఇక్కడ మనకి సాసెస్ ఉంటాయన్నమాట. రెడ్, గ్రీన్, ఎల్లో 3 కలర్స్ కాంబినేషన్స్లో మనకి సాసెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఎన్నిసార్లు కావాలితే అన్నిసార్లు మనకి ఆనియన్స్ కానీ ఇవన్నీ కూడా దగ్గరుండి సర్వ్ చేస్తూనే ఉంటారు, ఏమేమి కావాలని అడుగుతూనే ఉంటారు. అండ్ తందూరి అయితే మాత్రం సూపర్ అనమాట. మీకు అవుట్ సైడ్ లుక్ అయితే చూపిస్తున్నాను. రాజుగారి విందు భోజనానికి మీలో ఎంతమంది వెళ్ళారు? మన వీడియోస్ చూసి కూడా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పట్లో నేను రివ్యూ ఇచ్చినప్పుడు చాలా బాగుందని కూడా నాకు మంచి కామెంట్స్ అయితే చెప్పారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అవుట్ సైడ్ లుక్ ఎలా ఉంటుంది, ఇనోదయ హాస్పిటల్ పక్కనే అనమాట. జస్ట్ నాగమల్ జంక్షన్కి కొంచెం ముందు వస్తే ఈ బోర్డు కనిపిస్తుంది అనమాట. ఇంకా మీరు ఎప్పుడైనా వెళ్ళి ఉంటే ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫర్నిచర్ వీడియో ఒకటి రాబోతుంది. అండ్ అలాగే ఇంకా సేల్కున్న హౌసెస్, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి అనమాట. మీరు అస్సలు మిస్ అవ్వద్దు మరి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా చెప్పండి. మన కాకినాడలో 6th, 7th, 8th 3 days జ్యువెలరీ అండ్ ఫ్యాబ్రిక్స్ ఎగ్జిబిషన్స్ సేల్ ఏదో ఉందన్నమాట. కనుక్కుంటాను కంప్లీట్గా. అడ్రస్ అయితే తెలీదు. SRMT మాల్ ఫంక్షన్ హాల్ అని చెప్తున్నారు. డీటెయిల్గా కనుక్కొని అది కూడా మీకు పెడతాను. బిఫోర్ డే నేను అప్లోడ్ చేయడానికి చూస్తాను వీడియో 6th అండ్ లేదంటే 7th, 8th ఈ 3 days ఉంటుంది కాబట్టి. సో అదనమాట. ఇంకైతే మేము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. బ్లాగ్ నచ్చిందా మరి? లైక్ చేశారా లేదా? లైక్ అయితే చేసేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైలింగ్.